తండేల్ నాగచైతన్య గారు నిజంగా సంక్రాంతికి వస్తున్నాంతో మామ హిట్ కొట్టేశారు. జనవరి నెల మొత్తం ఆక్యుపై చేసేశారు. ఫిబ్రవరి మొత్తం మేనల్లుడు ఆక్యుపై చేస్తున్నారు అనిపిస్తుంది ట్రైలర్ చూస్తుంటే. ఇంకోటి సాంగ్స్ కూడా అండి, దేవిశ్రీ ప్రసాద్ గారు మణిశర్మ గారి తర్వాత మెలోడీ కింగ్ ఎందుకంటారు అనేది ఆయన నిరూపించారు. ఆయన సాంగ్సే ఈ థియేటర్కి మళ్ళీ రిపీట్ ఆడియన్స్ వస్తారు. ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఒక మంచి లవ్ స్టోరీ. సాయి పల్లవి గారు అంటేనే ఇప్పుడు ఒక క్రేజ్ ఉంది లేడీస్ ఓరియంటెడ్గా, ఆమె క్రేజ్. అండ్ నాగచైతన్య గారు కూడా దీంట్లో మొత్తం బ్రియేడ్తో ఒక బి గ్రేడ్ మేకప్లో కనబడుతున్నారు. ఒక మత్స్యకారి జీవితాన్ని ఎంత ఆకర్షిస్తున్నారు అంటే రిలీజ్ అయిన సాంగ్స్ కూడా అండి హైలెస్ ఆ సాంగ్ అయితే అసలు నా మనసులోంచి పోవడం లేదు, చాలా బాగుంది. బుజ్జి తల్లి సాంగ్ అయితే ఇంకా ఎంత బాగా బ్లాక్ బస్టర్ అయిందంటే ప్రతి ఛానల్లో అదే మ్యూజిక్ వస్తుంది. అది దేవిశ్రీ ప్రసాద్ గారు ఎక్కడ ఆగిపోలేదు, మళ్ళీ తండేలతో బ్యాక్ అవుతున్నారు. ఎందుకంటే ఈ ఖాళీ డ్రమ్స్ గోల ఈ మధ్యలో ఒక ఆహ్లాదకరమైన సంగీతంతో ఆయన మళ్ళీ రాబోతున్నారు. మీరు ట్రైలర్ కూడా చూస్తుంటే మొత్తం మత్స్యకార జీవితాల్లో ఎలా ఉండే, అది బోర్డర్ ఆఫ్ పాకిస్తాన్కి వాళ్ళు వెళ్తే ఎలా ఉంటుంది, సాయి పల్లవి గారు అండ్ నాగచైతన్య గారి మధ్య లవ్ స్టోరీ ఎలా ఉండబోతుంది. నేను నిజంగా ట్రైలర్ చూసి చెప్తున్నా అండి, బ్లాక్ బస్టర్ హిట్ కొడుతున్నారు తండేల్ టీం. అల్లు అరవింద్ గారు కూడా అంత హ్యాపీగా నిన్న డ్యాన్స్ చేశారు అంటే ఆ హైలెస్ సాంగ్కి నిజంగా ఆయనకు కూడా ఒక కాన్ఫిడెన్స్ ఉంది. బన్నీ వాసు వీళ్ళంతా టీం వర్క్తో, చందు మొండేటి కార్తికేయ 2తో ఎక్కడికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు తండేల్తో కూడా ఆయన నిజంగా నాగచైతన్య గారి కెరీర్లో ప్రేమం ఎంత బిగ్గెస్ట్ హిట్ ఇచ్చారో చందు మొండేటి, ఈ తండేల్ కూడా మంచి హిట్ అని ఈ ఇద్దరు కాంబినేషన్లో నేను అభిప్రాయపడుతున్నాను అండి. సో ఈ సినిమా 200 కోట్లు కలెక్ట్ చేస్తుంది అన్న పక్క. లవ్ స్టోరీస్కి కలెక్షన్స్ పక్కన పెడితే ఒక మంచి ఫిలిం చూసిన అనుభూతి అయితే కలిగిస్తుందని అభిప్రాయం అండి. ఒకవేళ ఇప్పుడు ఫ్యామిలీస్ తలుచుకుంటే 200 crores దాటిపోయింది సంక్రాంతికి వస్తున్నాం. లవర్స్ కూడా ఏమన్నా ఫిబ్రవరి మొత్తం ఆ చాక్లెట్ డే ఈ చాక్లెట్ డే అన్నీ ఉంటాయి కదా, టెడ్డీ డే, ఇలా లవర్స్ కూడా తలుచుకుంటే మొత్తం 100 crores దాటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే నాగచైతన్య గారి కెరీర్లో అల్లు అరవింద్ గారు నటించిన వాళ్ళు నిర్మించిన 100% లవ్ అయితే ఇప్పటికీ టీవీలో వచ్చిన చాలా మంది ఫిదా ఉన్నారు. అలా నాగచైతన్య గారికి మళ్ళీ బ్యాక్ బోన్ కోసం అల్లు అరవింద్ గారే ఇవ్వబోతున్నారని నేను అనుకుంటున్నాను అండి. ఈ సినిమాతో నాగచైతన్య 100 crores క్లబ్లో చేరుతాను. 100 crores కంపల్సరీ చేరుతారని పక్కన పెడితే ఫిబ్రవరి కొన్ని ఎగ్జామ్ సీజన్స్, కానీ లవర్స్ స్టూడెంట్స్ తలుచుకుంటే మొత్తం ఈ సినిమా కూడా 100 crores దాటుతుందని నేను అభిప్రాయపడుతున్నాను అండి.